రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక కుందేలుని వేటాడుతూ భారతదేశానికి చెందినటువంటి గూఢచారి వర్గాలు, దాని రా ఏజెంట్స్ ఏకంగా అనేక దేశాలు తిరిగి 3500 కిలోమీటర్లు ప్రయాణం చేసి సౌదీ అరేబియా దాకా వెళ్ళి ఆ కుందేలుని పట్టుకున్నారు. ఒక మామూలు కుందేలుని పట్టుకోవడం కోసము 3500 కిలోమీటర్లు ఎందుకు వెళ్ళారు? ఇంతకీ ఆ కుందేలు ఏమిటి, దాని కథ ఏమిటి? మనందరికీ అనుమానం రావచ్చు. ఆ కుందేలు వాస్తవానికి ఒక కోడ్ నేమ్. ఒక కరడుగట్టిన ఉగ్రవాదులు ముద్దుగా పెట్టుకున్నటువంటి పేరు కుందేలు. ఉర్దూలో దాన్ని ఖర్గోష్ అంటారు, హిందీలో కూడా ఖర్గోష్ అని అంటారు. ఈ ఖర్గోష్ అనేటటువంటి కోడ్ నేమ్ ఉన్నటువంటి ఉగ్రవాదిని పట్టుకోవడానికి 3500 కిలోమీటర్లు ఒక 5-6 దేశాలు చేస్ చేసిన తర్వాత వెళ్ళి పట్టుకోవడం జరిగింది. కశ్మీర్లో భయంకరమైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి ఈ ఉగ్రవాది కుందేలులాగా కలుగుల్లో దూరిపోయేవాడు, ప్రజల మధ్య దాక్కునేవాడు, దేశాలు మార్చేవాడు, వేషాలు మార్చేవాడు. ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి వెళ్తుండేవాడు. ఈ కుందేలుని పట్టుకున్నటువంటి కథ భలే ఆసక్తిదాయకం. మన గూఢచారి విభాగం ఎంత పటిష్టంగా పనిచేస్తుందో తెలిపేటటువంటి కథ ఇది. వాస్తవానికి 2025లో గత సంవత్సరం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఇండోనేషియాలోని జకార్తాకి వెళ్ళేటటువంటి ఒక విమానంలో సజ్జాద్ అనే వ్యక్తి ఎక్కాడు. ఈ సజ్జాద్ జైపూర్ నివాసి అని చూపించేటటువంటి ఆధారపత్రాలు ఉన్నాయి, అతని దగ్గర పాన్ కార్డు ఉంది, అతని పాస్పోర్ట్ కూడా అతని పేరు సజ్జాద్ అని, అతను జైపూర్కి చెందినవాడని ఉంది. జైపూర్కి చెందిన వ్యక్తిగా ఉన్నటువంటి సజ్జాద్ విమానం ఎక్కాడు. ఎక్కడ ఏ దశలో ఎవరికి అనుమానం రాలేదు. అతను ఎక్కి తన సీట్లో కూర్చున్నాడు. విమానం టేకాఫ్ అయింది, నేరుగా వెళ్ళి ఇండోనేషియాలో దిగింది. ఇండోనేషియాలో కూడాను ఎక్కడా ఎవరికి ఏ స్థాయిలోనూ అనుమానం రాలేదు. అతని యొక్క వ్యవహారం కానీ, నడవడిక కానీ, అతని ఆచరణ కానీ ఎక్కడా అతను చాలా మామూలు వ్యక్తిలా కనిపించాడు. ఇండోనేషియా నుంచి అతను ఎప్పుడు ఎలా మాయమైపోయాడు ఎవరికీ తెలియలేదు. ఇండోనేషియా నుంచి నేరుగా అతను గల్ఫ్ దేశమైనటువంటి సౌదీ అరేబియాకు వచ్చి తేలాడు. సౌదీ అరేబియాలో అక్కడ ఉన్నటువంటి అనేక మంది భారతీయ మూలపు కార్మికులు, ఉద్యోగుల మధ్య అతను కూడా ఒక సాధారణ ఉద్యోగిగా జీవితం గడుపుతున్నారు. ఎవరికి కూడా సందేహం రాలేదు. కొందరు సజ్జాద్ భాయ్ అనేవాళ్ళు, కొందరు సజ్జాద్ మియా అనేవాళ్ళు. మొత్తానికి సజ్జాద్ అనేక మందిలో కలిసిపోయి జీవించాడు. 2-3 రోజుల క్రితము హఠాత్తుగా సౌదీ పోలీసులు సజ్జాద్ని వెతుక్కుంటూ వచ్చారు. సౌదీ పోలీసులు అతన్ని పట్టుకుని ఒక డిటెన్షన్ సెంటర్కి తీసుకెళ్లారు. అక్కడ కొందరు 4-5 వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల్ని చూడగానే సజ్జాద్కి వాళ్ళు ఎవరో తెలిసిపోయింది. వాళ్ళు భారతదేశానికి చెందినటువంటి గూఢచారులు. మనకు సంబంధించిన సెక్యూరిటీ అండ్ స్పై ఏజెన్సీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు ప్రశ్నించడమే తడవు సజ్జాద్ కథలుగా తన కథను చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు తేలింది ఏంటంటే సజ్జాద్ పేరు సజ్జాద్ కాదు, సజ్జాద్ అతని మారు పేరు మాత్రమే. ఆ పేరు మీద అతనికి పాస్పోర్ట్ వచ్చింది, ఆ పేరు మీద అతనికి సర్టిఫికెట్లు వచ్చినాయి, ఆ పేరు మీద అతనికి ఆధార్ కార్డు వచ్చింది, పాన్ కార్డు వచ్చింది, ఆఖరికి పాస్పోర్ట్తో సౌదీ అరేబియా దాకా వచ్చాడు. సజ్జాద్ అసలు పేరు ఉమర్ హారిస్. ఉమర్ హారిస్ ఎక్కడివాడు? జైపూర్కి చెందినవాడు కాదు, భారతదేశానికే చెందినవాడు కాదు, పాకిస్తాన్కి చెందినవాడు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రానికి చెందినటువంటి ఉమర్ హారిస్ లష్కర్ తోయబాలో చేరి, లష్కర్ తోయబా ట్రైనింగ్ పొంది, లష్కర్ తోయబాలో కీలక సభ్యుడిగా ఎదిగి 2012లో అంటే దాదాపు 14-15 సంవత్సరాల క్రితము భారతదేశంలోకి చొరబడి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, అదేవిధంగా బాందీపురా, ఈ 2 కూడా కశ్మీర్ లోయలో ఉన్నాయి. ఈ కశ్మీర్ లోయలో ఉన్నటువంటి బాందీపురా, శ్రీనగర్లో తన కార్యకలాపాలని కొనసాగిస్తూ వచ్చాడు. గత
2012 నుంచి అతను పోలీసులకు దొరకలేదు. ఇలా కలుగులో దూరేటటువంటి కుందేలులాగా ఇటు దూరేవాడు, అటు తేలేవాడు, అక్కడ పట్టుకుందామంటే పరుగులు తీసేవాడు. గత 14-15 సంవత్సరాలుగా మన భద్రతా దళాలకు చిక్కకుండా స్థానికంగా ఉన్నటువంటి మద్దతుదారుల సహాయంతో తప్పించుకుంటూ వచ్చాడు. అతను ఎంత ప్రయత్నించినా దొరకడు కాబట్టే ఉగ్రవాదులు అతన్ని ముద్దుగా ఖర్గోష్ అంటే కుందేలు అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. కుందేలులాగా పట్టుకుంటే చిక్కడు, అలా పరుగులు తీస్తూ ఉంటాడు, చిక్కడు దొరకడు అన్నటువంటి విధానంలో అతను ఉండేవాడు. చివరికి అతన్ని పట్టుకోవడం కోసము చేసినటువంటి ఆపరేషన్ కూడా ఆపరేషన్ ఖర్గోష్ని పట్టుకోవడం కోసం. అయితే అతను చిక్కడు దొరకడు. అయితే మన భద్రతా దళాలు కదలడు వదలడు. మన భద్రతా దళాలు నెమ్మదిగా అతని గురించి వెతుకుతూ ఉన్నాయి. అతను జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్, అంటే బయట మామూలు ప్రభుత్వోద్యోగిగా, వ్యాపారిగా, లేకపోతే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ లోపల ఉగ్రవాదం కోసం పనిచేసేటటువంటి సివిల్ సొసైటీ సభ్యుడు ఉన్నాడు. అతని కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహము జమ్మూ కాశ్మీర్లో జరగలేదు, జైపూర్లో జరిగింది. జైపూర్లో సజ్జాద్ అనే పేరుతో పత్రాలు సృష్టించి జైపూర్లో పెళ్లి చేసి ఆ పెళ్లి కార్డు ఆధారంగా చూపి నకిలీ పత్రాలు సంపాదించి ఆ నకిలీ పత్రాల ఆధారంగా పాస్పోర్ట్ సంపాదించి జైపూర్ నివాసిగా అతన్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి ఆర్టికల్ 370 తొలగిన తరువాత ఉగ్రవాదులను ఒక్కొక్కరుగా ఏరివేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అతన్ని తప్పించి సౌదీకో లేకపోతే దుబాయ్కో పంపితే అక్కడ మన ఏజెంట్లు చాలామంది పనిచేస్తూ ఉంటారు, దొరికిపోతాడు. కాబట్టి ఇండోనేషియాకి పంపి ఇండోనేషియా నుంచి సౌదీ అరేబియాకి పంపించారు, ఎవరికీ అనుమానం రాకుండా. సో ఇంత తతంగా నడిచింది ఫేక్ పాస్పోర్ట్ మొత్తం అంతా కూడాను. సౌదీలో అతను తేలి అక్కడ పనిచేసుకుంటున్నాడు. దాదాపు 3500 కిలోమీటర్లో మర్రి చెట్టు తొర్రలో అదేదో గుహలో పంజరంలో ఏదో రామచిలక దాక్కున్నట్టుగా ఈ ఉమర్ హారిస్ సజ్జాద్ అనే పేరుతో దాగున్నాడు. ఇటీవలి కాలంలో 16 సంవత్సరాలుగా దొరకకుండా ఉన్నటువంటి ఒక ఉగ్రవాది, పాకిస్తానీ ఉగ్రవాది, పాకిస్తాన్ నుంచి వచ్చి కశ్మీర్లో దాక్కున్న ఉగ్రవాది అబూ హురేరాని పట్టుకున్నారు. అతనితో పాటు పంజాబ్లోని మలేర్కోట్లా ప్రాంతం, మొత్తం పంజాబ్ రాష్ట్రంలో ముస్లిం మెజారిటీ ఉన్న ఏకైక జిల్లా మలేర్కోట్లా. ఈ మలేర్కోట్లాకి చెందినటువంటి ఉస్మాన్ వీళ్ళిద్దరినీ పట్టుకున్నారు. వీళ్ళిద్దరినీ పట్టుకున్న తరువాత వీళ్ళిద్దరినీ ప్రశ్నిస్తే వీళ్ళిద్దరూ తమకు ఆశ్రయం ఇస్తున్నటువంటి 3 కశ్మీరీల పేరు చెప్పారు. ఒకటి పేరు మహమ్మద్ నకీబ్ భట్, ఇంకొకటి పేరు ఆదిల్ రషీద్ భట్, మూడవ వాడి పేరు గులాం మహమ్మద్ మీర్. వీళ్ళ ముగ్గురిని ప్రశ్నించేటప్పటికీ తాము కేవలం అబూ హురైరాకి మాత్రమే కాదు, తాము ఉమర్ హారిస్కి అంటే ఖర్గోష్ అంటే కుందేలు కూడా ఆశ్రయం కల్పించాము అని చెప్పారు. ఇంతకీ కుందేలు ఎక్కడున్నాడు అంటే, కుందేలు మా కార్యకర్తల్లోనే ఒకడి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు అన్నారు. ఇంతకీ అతను ఎక్కడున్నాడు ఇప్పుడు అనేటప్పటికీ రాజస్థాన్లో పెళ్లి జరిగింది. రాజస్థాన్లో పెళ్లి జరిగినటువంటి వివరాలు కనుక్కునేటప్పటికీ సజ్జాద్ ఐడెంటిటీ బయటపడింది. సజ్జాద్ ఐడెంటిటీ బయటపడేటప్పటికీ ఇండోనేషియా ప్రయాణము, ఇండోనేషియా నుంచి సౌదీ ప్రయాణము మొత్తము తీగలాగితే డొంకంతా కదిలింది. సౌదీ అరేబియాలో ప్రస్తుతము అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది. ప్రస్తుతం సౌదీ పోలీసులు భారత పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే సౌదీ అరేబియాకి భారత్కి మధ్య ఎక్స్ట్రడిషన్ ట్రీటీ అంటే ఖైదీల యొక్క వినిమయ ఒప్పందం లేదు, నేరస్తుల ఒకళ్ళొకళ్ళు మార్పిడి చేసుకునేటటువంటి ఒప్పందం లేదు. అయితే సరిగ్గా ఈ విషయం బయటకు వచ్చే సమయానికి సౌదీ అరేబియాలో మన దేశం యొక్క జాతీయ భద్రతా సలహాదారైనటువంటి అజిత్ దోభాల్ అక్కడ పర్యటనలో ఉన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ప్రక్రియలు, ప్రొసీజర్లన్నీ పూర్తి చేసి ఆ కుందేలుని పట్టుకుని భారతదేశానికి తీసుకుని రావడం జరుగుతుంది. 16 సంవత్సరాలుగా తప్పించుకున్నటువంటి కుందేలుని బోనెక్కించడం జరిగింది. ఈ రకంగా తిరిగి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తిరిగి కుందేటి కొమ్ముని సాధించారు మొత్తం మీద.
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.